మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు వీక్షకులకు జ్యోతిష్య అభిమానులకు అందరికీ స్వాగతం పలుకుతూ అందరినీ భగవంతుడు చల్లని చూపులతో చూసి అందరూ ధర్మ మార్గంగా ఉంటూ నిత్యము ప్రతిరోజు ఒక భగవద్గీత శ్లోకాన్ని చదివి తాత్పర్యం తెలుసుకొని మన జీవితాన్ని అనుసరించేటువంటి విధి విధానంలో జగద్గురు అయినటువంటి కృష్ణ పరమాత్ముని యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని కోరుకుంటూ అందరూ ధర్మ మార్గంగా ఉంటూ ఆధ్యాత్మిక సేవలో ఉంటూ ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా నారాయణ అని కానీ శ్రీకృష్ణ అని చెప్పి మనం తలిచిన వెంటనే భగవంతుడు మనతో ఉంటూ మనల్ని కష్టాలని తొలగిస్తూ ఐశ్వర్యానికి ఆనందానికి తోడునిచ్చే శక్తినిచ్చే శక్తి స్వరూపమే కృష్ణ పరమాత్ముడు. అందుకే కృష్ణ పరమాత్ముని నమ్మినటువంటి వారందరూ కూడా అలౌకిక ఆనందంతో జీవనాన్ని పొందారు అనేది మనకు చరిత్ర చెప్తుంది. అందుకే మనం అందరం కూడా బృందావనాన్ని దర్శిద్దాం, కృష్ణ పరమాత్ముని చెప్పినటువంటి గీత సారాంశాన్ని విందాం, ఆచరిద్దాం, భావితరాలలో అందరికీ ఆదర్శవంత జీవితాన్ని ఉండాలని కోరుకుందాం. మనము మన కుటుంబము మన పిల్లలకి కూడా గీతా సారాంశాన్ని తెలుసుకుందాం. జీవన విధానంలో ఎలాంటి విపత్తులు వచ్చినా ఎలాంటి కష్టాలు వచ్చినా వాటిని ఎదుర్కొనే ధైర్యాన్ని ప్రసాదించమని భగవంతుని కోరుకుందాం. 16/8/2024 నుండి 31/8/2024 వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి పరిశీలన చేద్దాం. వృషభ రాశిలో కుజ భగవానుడు మరియు గురు సంచార స్థితి. 12 సంవత్సరముల తర్వాత వృషభ రాశిలో గురుమంగళ యోగంతో సంచార స్థితి ఉండడం. సింహరాశిలో 12 సంవత్సరాల తర్వాత రవి స్వక్షేత్రకంగా ఉంటూ బుధ శుక్ర కలయిక త్రిగ్రహ కూటమి సంచార స్థితి. కన్యరాశిలో కేతు సంచార స్థితి. కుంభరాశిలో 30 సంవత్సరముల తర్వాత శని భగవానుడు వక్రగమన సంచార స్థితి. మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. మీనరాశి వారికి గురుమంగళ యోగం ఉన్నప్పుడు ఎలాంటి అదృష్టం కలుగుతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పదం 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 4 పాదాలు, రేవతి నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే మీనరాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ది, దుమ్, షం, ఝా, దా, దే, దో, చా, చి అక్షరాల వారందరూ మీనరాశి జాతకులే. మీనరాశికి అధిపతి దేవగురు బృహస్పతి. వీరికి ఒకవైపు ఏలనాటి శని ప్రారంభ సంచార స్థితిలో ఉండడం, రాశిలోనే రాహు సంచారం చేయడం, తృతీయంలో 12 సంవత్సరాల తర్వాత దేవగురు బృహస్పతి చేత కుజుడు సంచారం చేయడం వల్ల గురుమంగళ యోగము అంటారు. ఏది ఉన్నా ఏమీ లేకపోయినా తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు మీ మీద ఉండబోతున్నాయి. అన్నదమ్ముల్లో అక్క చెల్లెల యొక్క ఆశీస్సులు ఉన్నాయి. అందుకే మనకు రామరాజ్యాన్ని ఒకసారి పరిశీలించినట్లయితే రాముడు వెంట తన సొంత తమ్ముడు ఉన్నాడు కనుకనే అక్కడ విజయాన్ని తను సాధించగలిగాడు. రావణ బ్రహ్మ వెంట తన తమ్ముడు లేడు కనుకనే అపజయాన్ని ముట్టగట్టుకున్నారు అన్నట్లుగా ఈ యొక్క మీనరాశి జాతకులకు అన్నదమ్ముల అక్కా చెల్లెల సకుటుంబ సపరివారం వీరి వెనక ఉంది కనుకనే వీరి యొక్క విజయాన్ని ఎవరు ఆపలేరు అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. సంవత్సరం తర్వాత రవి సింహరాశిలో స్వక్షేత్రకంగా ఉంటూ అక్కడే బుధుడితో కలిసి ఉండడం, అక్కడే శుక్రుడితో కలిసి ఉండడం వలన ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసే వారికి చాలా మంచి కాలం. ఉద్యోగంలో ఉండబడే వారికి ప్రమోషన్, మీరు ఏ ప్రాంతం అయితే అనుకుంటున్నారో దానికి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి. సప్తమంలో కేతు సంచార స్థితి ఉండడం వలన ప్రేమికుల మధ్య సయోధ్య, భార్యాభర్తల మధ్య అన్యూన్యత, నూతన వాహనాలు క్రయ విక్రయాలు యోగదాయకాలు. కాబట్టి ముందు చూపు చాలా అవసరం. 30 సంవత్సరముల తర్వాత శని భగవానుడు కుంభరాశిలో మీనరాశి వారికి వ్యయంలో వక్రగమన సంచార స్థితి ఉన్నప్పుడు విశేషంగా ఖర్చులు పొంచి ఉన్నాయి, వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి. మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అష్టమి తిథి ఎందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. నదిలో దూకడాలు కానీ
సాహసాలకు సరైన సమయం కాదు. ఎలక్ట్రికల్ వస్తువులకు, ఐరన్ వస్తువులకు, ఎలక్ట్రానిక్ వస్తువులకు తెలిస్తేనే మీరు పనిచేయండి, తెలియకపోతే నిపుణుల యొక్క సలహా తీసుకొని పని చేయించుకోండి తప్ప చిన్న పనులు కదా అని చెప్పి అపార్థాలకు దారితీసిందనుకోండి, సర్వము నిండా మునిగిపోయే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. హాస్య నటులకు, యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్, క్రియేటివిటీ రంగాల వారికి, జర్నలిస్ట్ వారికి, స్వయం వ్యాపారస్తులు, సొంత కార్యక్రమాలు నడిపించే వారందరికీ కూడా ఎలనాటి శని ఉండినను ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి.